ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. సో ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఎందుకంటే టీడీపీ జనసేన అనేది మళ్ళీ కలవడం, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేయడం అనేది మరి ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం, అలాగే ఇక్కడ ప్రజల తీర్పు, ప్రజా నాడి ఏ విధంగా ఉందో వారి మాటలను తెలుసుకుందాం. చలో. జగన్ జగన్ ఎందుకు జగన్? ఎందుకంటే మాకు 3000 ఇస్తున్నాడు కండి, నెలకి బియ్యం ఇస్తున్నాడు కండి. మరి ఆయనకి ఇచ్చైపోతే ఎట్టా? మరి ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలుస్తున్నారు. ఉండనండి, ఆయన ఏమన్నా మనకి సాయం చేయాలి కదా. మాకు ఇల్లు లేదు, ఇక్కడ దుకాణం అమ్ముకోవాలంటే బండి లేదు, ఎట్టా బతుకుతున్నాం కదా. మరి ఆయనకే చెప్తే ఎవరన్నా సాయం చేస్తారేమో అని నేను చెప్తాను. జగన్ గారు ఆయన ఈ నెలలో 3000 చేసేసాడు, 3000 ఇస్తున్నారు. అది మాకు ఆశ, అంతేగాని ఇప్పుడు మీరు ఇచ్చిన మీకైనా వేస్తాం. మరి మేము ఎంత బతకాలండి? ఉండడానికి ఇల్లు లేదు కదా, అద్దెలు కట్టాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అద్దెలు కట్టాలి కదా. మరి ధ్యానం చేసుకోవాలి, ఎట్లా తాగాలి కదా బాబు. 3000 కాడ చాలా వరకు, కాకపోతే అంత మట్టుకి చాలు. 50 రూపాయల కాడ నుంచి ఇప్పుడు 3000 వచ్చింది. 50 రూపాయలే ఇచ్చింది మొదట. నిజమేనా? అవన్నీ ఎందుకన్నా మాకు వైసీపీ అంతే. మొదటి నుండి వైసీపీ, రాజశేఖర రెడ్డి నుండి కాంగ్రెస్, తర్వాత వైసీపీ, జగన్ వచ్చారు. డెవలప్ చేసింది అక్కడికి కనిపిస్తానే కదా జనాలకి. ఆ చేసింది ఆడికి తెలియదు, బయట వాళ్ళకి వస్తానే కదా. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసినా ఎవరి దారి ఆలే పోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి జగన్కి తేడా ఏంటి? తేడాకేముందన్న, మాకు ఇష్టమైన మాకు ఇష్టం, ఇంకా దానికి ఏం లేదు. ఏం చేశాడు అనేది జనాలకి తెలియాలి. మేము చెప్తే మేము నమ్మరు, ఇంకెందుకు. సో ఎవరు వస్తే బాగుంటుంది? జగనే, డౌటే లేదు. 150 వాడు కదా, మాకు 120 రావా పని, ఎంత ఇబ్బంది అయినా. వీళ్ళందరూ ఎంత కలిసిన 120 రావా పని, చూద్దాం. 100 అయినా వస్తాయి, 100 పైన మళ్ళీ డౌటే లేదు. జగన్ అంటాను కదా, వై నాట్ 175 అని. మన లెక్కలో మనం వేసుకుందాం. నీ లెక్క ప్రకారం 120. పరిస్థితిని బట్టి పార్టీ మారితేనే బాగుంటుంది. మారితేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏది ఇప్పుడు మనకి అభివృద్ధి ఏదన్నా ఇది కడితే బాగుంటది, కానీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే ఎట్టా? డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మనం ఇప్పుడు నాకు ఇచ్చాడు అనుకో, నేను పని చేస్తానా? చేయనుగా. నేను రైతుని, నాకు ఏదైనా డబ్బులు ఒక 50,000 1,00,000 ఇచ్చాడు అనుకో, పని చేయను కదా. మరి నాకు 4 కూలోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక గుమ్మస్తా ఉంది, వీళ్ళందరూ బతకరుగా. ఏదన్నా ఇప్పుడు అది అనవసరంగా రాజధాని ఎంతమంది రైతులు అల్లాడుతున్నారు. ఆ రాజధాని వరకునే పోయిందా? ఇప్పుడు అక్కడ కట్టలేపా, ఇక్కడ కట్టలేపా, ఎక్కడ కట్టలేపాయా, అట్టాకపోయా 5 ఏళ్ళు అయిపోయా. ఇప్పుడు ఎప్పుడు అవుద్ది మనకి అసలు రాజధాని ఏది? అది కదా. డబ్బులు ఇవ్వచ్చు కానీ దాన్ని మరీ డబ్బు విపరీతంగా అయిపోట్లా. 10,000 20,000 ఇప్పుడు ఆటో ఆయనకి ఇస్తాడు 10,000. మంచోడైతే ఏదైనా ఉపయోగించుకుంటాడు, తాగుపోతాడైతే అవి అయిపోయేదాకా తాగుతూనే ఉంటాడు. అవి అయిపోయినాక మళ్ళీ మామూలే. అది కాదు, ఏదన్నా వాళ్ళకి ఉపయోగపడేదానికి ఇవ్వాలి, అది పద్ధతి అని నేను నా అభిప్రాయం. అది మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం వల్ల మార్పు వస్తుంది అంటారా? సింగిల్ గెలుతుందో గెలవతో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అయితే ఒంటరికి వెళ్ళినా గెలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద నమ్మకం, అంటే ఆయన మీద నమ్మకం ఒకటి ఉంది, ఆయన చేయగలడని. ఆయన చేయగలడు, తెలివి ఉంది ఆయన దగ్గర, తెలివి ఉంది, చేయగలడు. కానీ ఈయన గెలవటం బాగా గెలిచారు, బాగానే అనుకున్నారు, కానీ తెలియట్లా. వెనకాల చెప్పేవాళ్ళు తేడా. చెప్పునిగిన వీళ్ళని కౌరవుల్ని ఎలా చేశాడో వెనకాల సలహాదారులు అలా చెప్తున్నారు ఆయన, తెలుతుల్లా. ఇప్పుడు మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, మరి అదంతా మరి కావాలని చేస్తున్నారో. ఇప్పుడు ఒకరు కాకపోయినా ఒకరు చెప్పిందని వినాలి కదా. ఇప్పుడు నన్ను ఒకడు కొట్టాడని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు వైసీపీలో అయితే తీసుకోకపోతే ఎట్టా? తప్పు కదా అది. రాజు సరైనడైతే వీళ్ళు సైనికులు సరిగా ఉంటారు.
అది నా అభిప్రాయం. అది ఏముంది ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఫ్రీగా జనాలను సోమరపోతులు చేయడం తప్ప డబ్బులు ఇచ్చి దీని కంపెనీలో వచ్చి ఉద్యోగాలు వస్తే బాగుంటది. కానీ ఇప్పుడు నేను ఉన్నానన్న డిగ్రీ చదివా, ప్రొఫెషనల్ గా ఎక్కడన్నా బయటకు వెళ్తే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇక్కడ మనకంటూ ఏమి ఉండాలి కదా. ప్రైవేట్ జాబ్లు ఉన్నాయి కానీ సరిపోని జీతాలు. ఏమైనా కొత్త ఏమైనా వస్తే జాయిన్ అవ్వడానికి ఉంటది. ఏది లేక ఇంకో సొంతంగా ఆటో కొనుక్కుని ఆటో నడుపుకుంటున్నా. నేను తీసుకోలేదన్న, ఎందుకంటే నేను సోమరపోతున్నా అవ్వాలనుకోవాలి ఫస్ట్. సో చంద్రబాబు నాయుడుకి జగన్ కి తేడా ఇద్దరికి తేడా అంటే అన్న, ఆయన ఇన్కమ్ సోర్స్ ఉంటాయి ఆయన దగ్గర నుంచి, ఈ దగ్గర నుంచి ఇన్కమ్ సోర్స్ లేవు అంతే. మొత్తం పరిపాలనకి ఎన్ని మార్క్స్ చేస్తారు ఎవరికి? జగన్ పరిపాలన. నేనైతే మార్కులు ఏమైనా అన్నా 0. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల టీడీపీకి తెస్తేనా? వాళ్ళు వీళ్ళు నేను పార్టీ పరంగా మాట్లాడట్లా. ఈ గవర్నమెంట్ కాకుండా ఏది వచ్చినా పర్వాలా, ఎవరు అలా ఉన్నా పర్వాలా, బీజేపీ వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్వాలా, సిపిఐ సిపిఎం వచ్చినా, ఏఎఫ్ పాల్ గారు వచ్చినా పర్వాలా. పరిస్థితి బాగా అలా ఉంది. ఏ విధంగా ఉందమ్మా మీకు పథకాల విషయంలో అవన్నీ బాగానే ఉన్నాయండి. ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ? దేవుడు ఎవరు వస్తే మనకి ఎట్లా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బాగానే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు పనులని. మరి అమ్మఒడి వేసాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు, అందరికి బాగానే చేశాడు. మరి చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన చేశాడు, ఈయన ఉన్నప్పుడు ఈయన చేశారు. మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు? మళ్ళీ పనులన్నీ జరిగిపోవాలంటే జగనే రావాలనుకుంటున్నాం మేము. చంద్రబాబు నాయుడు దానికి మించి చేస్తా అంటారు. పర్వాలేదు, ఎవరు వచ్చినా బాగలేదండి. మాకు ఎవరు వచ్చినా వేస్తాం, గెలుపుతాం. ఆ టయానికి ఎవరు వేయాలనుకుంటే అక్కడికి వేస్తాం. ఇప్పటి వరకు బాగానే ఇందులో కొంతమందికి నష్టమైనా అందరికి బాగానే జరిగింది. స్థలం గురించి కొంతమందికి ఉండవాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి రాలేదు. ఉండవాళ్ళకే ఇస్తున్నారు కానీ ఉండది లేయింది చూసి ఇవ్వలా. మేము అదే బాధపడుతున్నాం. మరి జగన్ గారు రావాలని మా కోరిక కూడాను. మరి మాకు మేలు చేసేవాళ్ళు ఎవరు వచ్చినా మాకు బాధ లేదు. అది మరి గవర్నమెంట్ డబ్బులే జీతాలే సరిగ్గా రావు. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మరి ఆయన మాకు జీతాలు ఇస్తున్నాడంటే ఎదవరాళ్ళకి మాకు బాగానే ఉంది. 18,000 ఇస్తానన్నాయి, అవి కొంచెం వెనకాడినవి. అవి ఒకటి వెనకాడినవి. మరి ఇంకొక 7,000 దాని గురించి అది ఒకటి ఇబ్బంది అయిపోయింది. అవి కూడా రావట్లేదు అంటున్నారు. పింఛను వచ్చింది, ఆలస్యమైన పింఛను వచ్చింది. ఈ నెలలోనే ఆలస్యమైంది. ప్రతి నెలలో 1వ తారీఖునే తలుపులు కొట్టి ఇచ్చెళ్ళాడు. వాలంటీర్ వల్ల కూడా బాగానే ఉంది. వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చేసేసి ఇచ్చేసేవాళ్ళు. బాగుంది. ఈ నెల లేట్ అయింది మాకు. ఆయనే రావాలని అనుకుంటున్నాం. మరి మేలు చేశాడు కదా కొంత, కానీ ఆ స్థలాల్లోనే మమ్మల్ని మోసం చేసేసారు. అది ఆయన చేసింది కాదు. మధ్యలో ఉండి ఉండవాళ్ళు లేని వాళ్ళు చూడకోకుండా ఉండవాళ్ళకే ఇచ్చుకున్నారు, చేసుకున్నారు. కొంతమంది ఇళ్ళు కూడా కట్టించుకున్నారు. మరి లేని వాళ్ళం బాధపడుతున్నాం. అది మాకు బాగానే ఉందండి. ఇంత బాగానే చేస్తున్నారండి. ఏం కావాలమ్మా? 80 రూపాయలు అడిగాయ. మాకు బాగానే ఉందండి. లేబర్కి బాగానే ఉంది. వాడి సంగతి మాకైతే తెలియదు. మాకైతే బాగానే ఉంది. మాకు అన్ని చేశారు, అన్ని చేస్తున్నారు కూడా. ఇది చెప్పేది ఏముంది? మేము కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు మీద మొన్న 50,000 పెట్టి కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు మీదే అన్ని బాగానే ఉండే. మాకు మా అంతరాలు మాకు అన్ని బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది ఇక్కడ? ఏమన్నా అయితే తెలవదు. అంతేనా? ఏ ప్రభుత్వం వస్తే మమ్మల్ని అంటే ఇక్కడ కూర్చొని చెప్పలేదు. ఏది వచ్చినా పర్లేదు. అంతేనా? ఎట్లా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకటే వస్తుంది కదా? ఒకటే వస్తున్నారా? ఉండండి, వస్తే వాళ్ళు వస్తే ఏం చేస్తారు? ఈయన పరిపాలన బాగాలేదా ఏంటి? బాగానే ఉందిగా. బాగానే డెవలప్ చేసిందా? డెవలప్ చేశారు. ఏమేం చేసింది ఆయన వచ్చి? ఏమేం చేసింది ఆయన వచ్చి? ఈ చేయవలసినవన్నీ చేస్తూనే ఉన్నాడు గట. ఇల్లు ఇచ్చాడు, జాబులు ఇచ్చాడు, తర్వాత ఏమో వ్యాపారాలకు లోన్లు ఇచ్చాడు,
అన్ని ఇచ్చాడుగా, లోన్ మాకు 10,000 ఇచ్చాడుగా, పెన్షన్స్ ఇస్తుందా? ఏదో ఒకటి సాయం చేస్తున్నాం. ఏదో రకంగా. పిల్లలేమో మా ఆవిడకేమో 18,000 సంవత్సరానికి ఒకసారి ఇస్తాడు. బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలంటారా? మళ్ళీ ఆయనే రావాలి, ఆయన వస్తేనే బాగుంటుంది. ఇంకా కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు. ఏమో నాకు అంత రాజకీయం తెలిసినోడికి అయితే మేము పెద్దోళ్ళు, మీకు ఎక్కువ తెలుస్తుంది. నాకేం తెలిసి ఎట్లా చేస్తుంది పని ముఖ్యమంత్రి? పథకాలు పెన్షన్ ఉన్నాయి కదా, ఏమవుతున్నాయి ఏంటి? ఆరోగ్యశ్రీ కార్డు కానీ పథకాలు కానీ ఆరోగ్యశ్రీ ఇచ్చారు, నవరత్నాలు ఉన్నాయి కదా. పర్వాలేదు, నాకు పర్వాలేదండి. ఏమైనా లోన్ లాగా ఇచ్చిండ్రా మీకు? లోన్ లాగా ఏమైనా వచ్చిందా? తీసుకున్నాం కానీ ఒకసారి కట్టేసారు, తర్వాత తీసుకోలేదు. పెన్షన్ లాగా పెన్షన్ వస్తున్నాను, ఎంత? 3,000 రూపాయలు ఇచ్చారు ఈసారి. ఇప్పుడు చంద్రబాబు దానికన్నా ఎక్కువ ఇస్తా ఉంటుంది. ఇస్తాడండి, నమ్మకాలు తక్కువ అంతే. జగన్ అంతే. జగన్ అయితే అన్నమాట ప్రకారం సంవత్సరానికి 250 కూడా పెంచుకుంటూ వచ్చారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. సో మీకైతే జగన్ బాగానే చేశారు. మళ్ళీ వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి అంతే. కంపల్సరీగా వస్తాడు, కాకపోతే చీట్లు అది రాకపోయినా మళ్ళీ ఆయననే నా అభిప్రాయం. నాకన్నా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసినా రాలేదు. చంద్రబాబు జగన్ కి తేడా ఏంది? చంద్రబాబు జగన్ తేడా అంటే అది ఈయన అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చి కూడా చేయలేకపోయాడు ఆయన చంద్రబాబు గారు. మరి ఈయన అన్నమాట ప్రకారం ఫస్ట్సారి వచ్చినా కానీ చేసుకొచ్చాడు అన్ని, అంటే అనుకున్న నవరాత్రులన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. అది బాగుంటది అనుకుంటున్నారు. పెన్షన్లు ఎట్లా వస్తున్నాయి, లోన్లు ఎట్లా వస్తున్నాయి? నాకైతే పెన్షన్ రాలేదండి. ఆ చెయ్యత్తు మాత్రం 3 సార్లు వచ్చాయి. చెయ్యత్తు 3 సార్లు వచ్చాయి. మరి అయ్యే వచ్చాయండి. మళ్ళీ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఇంకే వేద్దాం అనుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర్, అదే జగన్ కి. ఎందుకు మేలు చేసా అంటే ఇప్పుడు ఏమో చేస్తున్నాడని మేలు. చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదండి. ఇప్పుడు ఏదో చేస్తా అంటున్నాగా, ఏమో మరి తెలియదుగా. అది సో ఇప్పటి వరకు అయితే జగన్ బాగుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. జగన్ ప్రభుత్వం చాలా బాగుందండి, చాలా మంచోడు ఆయన. అంతే, చాలా అన్ని విషయాలు మంచోడు. అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు ఆడ పెద్ద యాదవ. మన చేతిలో ఏముంది భయ్యా? మన చేతిలో ఏముంది? మీరే చెప్పాలి, ఎవరు వస్తారంటారు? మీరు చెప్పండి, మీ అభిప్రాయం. మా అభిప్రాయం అయితే ఏం లేదు, ఎవరు వచ్చినా మాకు మంచి చేస్తారు. అందుకని మాకు ఎవరు వచ్చినా పర్లేదు. మా ఊరికి మంచి జరిగితే చాలు, మంచి రోడ్లు వేస్తే చాలు, మా వాళ్ళకి ఉపాధి వస్తే చాలు, మనోళ్ళు బాగుపడితే చాలు. ఏ పార్టీ వచ్చినా మనకి ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే చేశారుగా, కాదంటారా? మీరు వేసిన క్వశ్చన్ బాగానే చేశారు లేదా? బాగానే ఉంది. మీరు ఉంటారు కాబట్టి మీకు తెలియాలి కదా. అదే మీకు తెలుస్తుంది కదా, మీరు బాగుంది కాబట్టి మీరు వచ్చి నాతో ఇవాళ మాట్లాడుతున్నారు. జగన్ పరిపాలన బాగుంది కాబట్టి మీరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, అవునా కదా? అభివృద్ధి చెందుతున్నాం, బాగుంది. ఇప్పుడు జగన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి నాకు అంత పాలిటిక్స్ తెలియదు భయ్యా. అందరూ మిత్రులే, అందరూ ముందుకు సాగాల్సిందే. కాబట్టి మన చేతిలో ఏమీ లేదు, అంతా జనాల చేతిలో ఉంది. ఒక్కడు ఓటు వేస్తే మార్పు వస్తే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు, ఒకరి వల్ల మార్పు వస్తారు. అవునంటారు కాదంటారా? ఎన్ని మార్క్స్ వేస్తారు పరిపాలన? 100కి 100 భయ్యా. మార్కులు అంటే ఎప్పుడు పేపర్ 100కి 100కి ఉండేది, పేపర్ 100కి 100 వేస్తాం. సో మళ్ళీ జగనే రావచ్చు. ఎవరు వచ్చినా బాగుపడితే చాలు, మనం బాగుండాలి, దాంట్లో అందరూ ఉండాలి అనే మా అభిప్రాయం. అంటే రోడ్లు కావచ్చు, కొన్ని విషయాల్లో మంచి చేయలేడంటారు. సార్ నేనైతే అనలేదు కదా, మీరు అంటున్నారు, నేనైతే అనలా. బాగుండాలి, అందరూ బాగుండాలి. లేదండి, మీ అభిప్రాయం మీకు
అయిపోయినా ఉంది. ఎవరు వచ్చినా మా బాధలు తప్ప ఇక అంతే. ఎవరు వచ్చినా కానీ మా బాధలు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పరిపాలన విధానం అదేం పరిపాలన, తొగ్గులకు పరిపాలన. ఎవరికి అందరిని కష్టాల్లోనే ఉన్నారు. లేబర్ అంతా కష్టపడి పనులు లేకుండా చేశారు. కష్టపడి లేకుండా రోడ్డు మీద పోతాను. అన్ని రేట్లు పెంచేశారు. ఈరోజు బియ్యం కొనుక్కోవాలన్నా కొనుక్కునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు బాగానే ఉంది. మరి అన్ని పనులు ఎప్పుడు ఉండేవి, వ్యాపారాలు బాగుండేవి, ప్రతి ఒక్కరికి బాగానే జరిగింది. మరి ఈసారి ఎవరు వస్తారో ఎలా ఉంటుందో తెలియదు. ఏ పార్టీ ఏమన్నా నాకేం తెలుస్తుంది, ఎవరు వెళ్తారు నాకే తెలియదు. అంతే. జగన్ బాగా చేసిండా? అబ్బో గొప్పగా చేస్తున్నాడు. ఏం చేసిండు? అన్ని మేలు చేస్తున్నాడు. కార్లు ఫ్రీ, బస్సులు ఫ్రీ, ఆటోలు ఫ్రీ, బాగా చేస్తున్నాడు. నేనేం చెప్పను బాబు, ఏదో మన అట్ట బతుకుతున్నాం. కాయలు అమ్ముకొని కాయ కట్ట, పండు పిండాకు, గోరింతాకు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తారు? నాకేమయ్యా, వాళ్ళు పెట్టేది లేదు, వీళ్ళు పెట్టేది లేదు. మాకెవరు పెడతారు? మా ఇలాగ వచ్చినాయి అయ్యి 6 రోజులు బట్టి 10 రోజులు బట్టి ఇవాళ వచ్చినాయి. నిన్న రాత్రి పెంచాడు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు గొప్ప అయిపోయింది. నెల వచ్చేప్పటికి ఆ 10 ఏళ్ళు సంపడతాడు నా బేరం ఉంటే. ఆయన ఇచ్చే 3 ఏళ్ళు మాకేమోలా. అది ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తారు? మీరే చేయాలి, నాకేం తెలుస్తుంది. ముసలిదన్న 80 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా నాకేం, నా వల్ల ఏమవుద్ది? ఏం చెప్పను నేను, ఎటు చెప్పను. అది